మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్ జీనోమిక్స్ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. అనుమతులు లేకుండా యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ డ్రగ్ వాడడం వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరిన్ని సమస్యలు వస్తాయన్నారు అధికారులు. ఇంజెక్షన్ల ద్వారా డీఎన్ఏ దెబ్బతిని మనిషి ప్రాణం పోయే ప్రమాదం ఉందన్నారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు. మేడ్చల్ జిల్లా చర్లపల్లిలోని ఇండియన్ జీనోమిక్స్ కంపెనీలో తనిఖీలు నిర్వహించారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. అనుమతులు లేకుండా యాంటీ క్యాన్సర్ డ్రగ్ తో పాటు యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. ఈ డ్రగ్ వాడడం వల్ల క్యాన్సర్ పేషెంట్లకు మరిన్ని సమస్యలు వస్తాయన్నారు అధికారులు. ఇంజెక్షన్ల ద్వారా డీఎన్ఏ దెబ్బతిని మనిషి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్నారు. కంపెనీ డైరెక్టర్ అనిల్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు డ్రగ్ కంట్రోల్ బోర్డు అధికారులు. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదానందం, ఇండియన్ జీనోమిక్స్ కంపెనీపై రైడ్స్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనుమతులు లేకుండా, పర్మిషన్స్ లేకుండా ఇంజెక్షన్స్, డ్రగ్స్ తయారు చేస్తున్న ఈ మెడిసినల్ కంపెనీస్ పైన డ్రగ్ కంట్రోల్, యాంటీ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల రైడ్స్ కంటిన్యూ అవుతున్నాయి. లాస్ట్ 1.5 months నుంచి సిటీతో పాటు స్టేట్ వైడ్ గా ఎక్కడెక్కడైతే పర్మిషన్ లేకుండా ఈ డ్రగ్స్ తయారు చేస్తున్నారు, మెడిసిన్స్ తయారు చేస్తున్నారు, అలాగే ఇంజెక్షన్ తయారు చేస్తున్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాటికి సంబంధించిన డ్రగ్స్ ను కూడా సీజ్ చేస్తున్నారు. సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ చర్లపల్లిలో ఇండియన్ జీనోమిక్స్ అనే ఒక కంపెనీ ఉంది. సో అక్కడ ఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు కొన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా చాలా రోజులుగా, లాస్ట్ 2 years గా అక్కడ ఇవి రెండు కూడా, అటు యాంటీ క్యాన్సర్ డ్రగ్ అలాగే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తయారు చేస్తున్నట్లయితే వీళ్ళు గుర్తించారు, ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఎట్లాంటి పర్మిషన్స్ లేవు. సో వేరే కంపెనీ నుంచి, బెంగళూరుకు సంబంధించిన ఒక కంపెనీ పర్మిషనే ఇక్కడ కూడా ఉందంటూ దానితోటే వీళ్ళు ఇక్కడ ఈ డ్రగ్స్ అలాగే యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా తయారు చేస్తున్నారు. సో దీని వల్ల ఇది యాక్చువల్ గా వాడేది ఎక్కడంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు కీమోథెరపీ చేసినప్పుడు ఈ డ్రగ్స్ వాడతారు. అట్లే ఈ యాంటీబయాటిక్స్ కూడా దాంతో వీళ్ళు తయారు చేస్తున్నారు. కాబట్టి ఈ డ్రగ్స్ అలాగే ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వాడితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు ముఖ్యంగా ఈ క్యాన్సర్ తగ్గిపోవడం ఏమో కానీ అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఈ డ్రగ్ కంట్రోల్ అధికారులు. సో ఇట్లాంటివి ఎక్కడ ఎవరు తయారు చేసినా రైట్స్ అయితే తప్పకుండా పట్టుకుంటామని చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళు తయారు చేసిన ఇంజక్షన్లు వాడటం వల్ల కీమోథెరపీ చేసేటప్పుడు సెన్సిటివ్ గా ఉంటారు. కానీ ఇట్లాంటి హై డోస్ డ్రగ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ మనుషుల ప్రాణాలకే ప్రమాదం అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో దీనికి ఒరిజిన్ అయితే ఇది మహారాష్ట్రలో మెయిన్ అని చెప్తున్నారు. సో మహారాష్ట్రలో అక్కడికి కొందరు తయారు చేస్తున్నారు. సేమ్ అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ చర్లపల్లిలో కూడా ఇది ఒక ల్యాబ్ లాగా ఏర్పాటు చేసుకుని వీళ్ళు ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఇక్కడ కూడా తయారు చేస్తున్నట్లయితే డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. సో దీంతో కంపెనీ డైరెక్టర్, ముఖ్యంగా అంటే ఈ చర్లపల్లికి సంబంధించిన బ్రాంచ్ డైరెక్టర్ అనిల్ కుమార్ కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి ఈ యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ తో పాటు చాలా పెద్ద మొత్తంలో యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. సో ఈ ఒక్క కంపెనీ కాదు, సిటీ అవుట్స్కట్స్ లో ఎక్కువగా ఇట్లాంటి డ్రగ్ కంపెనీస్ ఉంటాయి. అలాగే ఈ వీటితో పాటు ఈ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు తయారు చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిపై మేము రైట్స్ చేస్తున్నాం. ఎక్కడైతే పర్మిషన్స్ లేకుండా తయారు చేస్తున్నారో వాటన్నిటి కూడా మేము సీజ్ చేస్తామని చెప్తున్నారు. వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు.